ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎవరు 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 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనం వరకు 4 సార్లు ఎవరు 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 అని దేవుని యొక్క వాక్యము మనలను ప్రశ్నించుట మనం చూస్తాం. ఈ 4 ప్రశ్నలను 4 సందేశాలుగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మొదటి ఎవరు? ఈ విషయాన్ని ధ్యానించే ముందు లేఖన భాగములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకములో మనకెవరికైనా వివాదాలు వచ్చినప్పుడు, ధనవంతులు పలుకుబడి కలిగిన వారు మన పక్షాన ఉన్నప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. అలాగే మనకెంతో ధైర్యముగా కూడా ఉంటది. యెరికోను స్వాధీనం చేసుకొనక మునుపు ఆ యెరికో మైదానములో సంచరిస్తున్నటువంటి యెహోషువకు కత్తి దూసిన సైనికుడు ఒక ఉదయకాలం కనబడ్డాడు. అతడు చాలా ఎత్తరిగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు. అతడు అనేక మందిని చంపగలిగిన వానిగా ఉన్నాడు. యెహోషువ ఆ సైనికుని చూచి, నీవు ఎవరి పక్షాన వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ సైనికుడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని చెప్పాడు. ఆ కత్తి దూసిన సైనికుని చూచినప్పుడు యెహోషువకు ఆ సైనికుడు నా పక్షాన ఉంటే బాగున్ను అని ఆశతో నీవెవరి పక్షము అని అడిగాడు. ప్రియులారా, సైన్యములకు అధిపతి అయిన మన ప్రభువు మన పక్షముగా ఉన్నాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో మాట్లాడుతూ ఉన్నాడు. మన పక్షాన ప్రభు ఉన్నప్పుడు మనకు విజయము తథ్యం. కనుక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి ఈ మాట ఈరోజు మనకి కూడా వర్తిస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనను ఓడించగలిగిన వాడు ఈ లోకములో ఎవరూ లేరు. గనుక విజయము మనదే. ఒకసారి ఎలీషా చుట్టూ సిరియా సైన్యము చుట్టుముట్టినప్పుడు ఒకానొక ఉదయము ఎలీషా యొక్క సేవకుడు లేచి ఆ సైన్యాన్ని చూచి బెంబేలెత్తిపోయాడు. అప్పుడు ఎలీషా అంటాడు, మనలను చుట్టుముట్టిన శత్రువులను చూచి నువ్వు భయపడుతున్నావా? మన పక్షమున ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది అని చెప్పాడు. ఈ విషయం మనకి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో కనబడుతుంది. అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఎలీషా తన పనివానితో చెప్తున్నాడు, మన పక్షాన ఉన్నవారు మన విరోధుల కంటే ఎక్కువగా ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు మన విరోధుల కంటే బలవంతులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు అగ్ని రథములు అగ్ని గుర్రములు గలవారుగా ఉన్నారు అని చెప్పి అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతడు దేవుని కాపుదలను చూచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మనము ఒంటరి వారము కాదు. తన ప్రాణం ఇచ్చి మనలను కొనుక్కున్న ప్రభు మన పక్షాన ఉన్నాడు. ప్రాణాన్నే దానము చేసి మనలను సొంతం చేసుకున్న ప్రభువు మనలను కాపాడలేడా? ఎందుకు మీరు భయపడతారు? శత్రువులకు ఎందుకు భయపడతారు? రోగాలకు ఎందుకు భయపడతారు? అన్యాయపు కేసులకు మీరు ఎందుకు భయపడతారు? అన్యాయంగా మీ మీద పడిన నిందల విషయంలో మీరెందుకు భయపడతారు? వేసుకోనివ్వండి, ఎన్ని నిందలు వేసుకుంటారో. చేయనివ్వండి, కుట్రలు ఎన్ని కుట్రలు చేస్తారో. వాటన్నిటినీ ఒక్క సెకనులో నిర్వీర్యం చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ విరోధులను బట్టి నువ్వు భయపడొద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు విరోధంగా రూపొందించిన ఆయుధము ఏది కూడా వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. నీకు విరోధముగా రూపొందించబడిన ఆయుధము వర్ధిల్లదు. గనుక నేడే ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసములో ముందుకు సాగండి. దేవుడు తన కృపను బట్టి మీకు అత్యధిక విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది శత్రువులను గూర్చి భయపడుతున్నారు, రోగములను గూర్చి భయపడుతున్నారు, సాతాను శక్తులను గూర్చి భయపడుతున్నారు. ఈ మాటలు వింటుండగా వీక్షకులకు హృదయాలలో నుండి భయమును పారద్రోలి నీవు మా పక్షాన ఉన్నావని వారు విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.